to our YouTube channel called Srishna Mom. हमें इयर्स తర్వాత ఒక పర్ఫెక్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాం గైస్ మేము. సో ఇవాళ మేము పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం అన్నమాట. సో యాక్చువల్లీ చాలా మంది నార్మల్ వీడియోస్ కాకుండా ఏదైనా లైక్ యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా చూడండి అప్పుడే ఛాలెంజ్. సో నార్మల్ వీడియోస్ కాకుండా ఏదైనా డిస్కవర్ చేస్తున్నట్టు అలా కాకుండా ఏదైనా ఛాలెంజ్ చేయండి, ఏదైనా ఫన్గా ఉండేటట్టు చేయండి ఆర్ ప్రాంక్స్ చేయండి అని సజెస్ట్ చేస్తున్నారు. సో టుడే వీ హ్యావ్ పానీపూరి ఛాలెంజ్. సో నిన్న మేము పానీపూరి తిన్నాం అనమాట ఆల్రెడీ అండ్ ఫుల్ మాకు నచ్చింది. ఇక్కడ పానీపూరి మాకు స్పాట్ ఇస్ లైక్ సూపర్ గుడ్. అమ్మ కూడా పానీపూరి అని బాగుంది అని అంటుంది. సో నేను కూడా ఏమనుకున్నాను అంటే ఓకే విల్ డూ పానీపూరి ఛాలెంజ్. ఎవరు ఎంత ఎక్కువగా తినగలుగుతారు పానీపూరీస్ చూద్దామని. ఐ థింక్ నేను ఒక ఎన్ని తెచ్చుంటా, ఒక 120 తెచ్చుంటాను. 100 ఉంటాయేమో, 100-120 ఉంటాయి ఈజీగా. సో అన్ని తెచ్చాను అనమాట. సో మేము తినబోతున్నాము. సో విల్సి ఇప్పటికే అమ్మ ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేయకుండా ఒక 1 ప్లేట్ తినేసింది అనమాట. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఏమైనా ఇంట్రడక్షన్ ఇవ్వాలి? యాక్చువల్గా వీటి దగ్గర చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. వీడు అంటే అట్లా కాదు, వీళ్ళ దగ్గర సారీ బ్రో, అంటే నాకు మన అన్నట్లు మాట్లాడడం అలవాటు. సో అందుకే వీడియో అనేసాను. సో వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి అన్నమాట. పుదీనా ఫ్లేవర్, జీరా ఫ్లేవర్, ఇట్లా అట్లా చాలా మింట్ అండ్ అలా ఉంటాయి. మింట్ అన్న పుదీనా ఒకటే అలా ఉంటుంది. కొరియాండర్ మింట్ సారీ డిఫరెంట్ ఏమో అట్లా చాలా డిఫరెంట్ ఉంటాయి. కానీ నాకు అన్నీ ఒకటేలాగా అనిపిస్తాయి ఫ్రెండ్స్, వీళ్ళకి అలా అనిపించవు. కానీ ఫస్ట్ ఒకటి నేనైతే టేస్ట్ చేసిస్తా. సెకండ్ ప్లేట్లో ఫస్ట్ పానీపూరి వేసి సో ఇప్పుడు మేము చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఒక ఛాలెంజ్ అనమాట. సో అన్ని పానీపూరి, వాటర్, కర్రీ, ఆనియన్స్, మీఠా. నాకు బేసిక్గా మీఠా అంటే చాలా ఇష్టం. అమ్మకి ఒక్క స్పాట్లోనే ఇష్టం అనమాట. నాకు అన్ని స్పాట్లో నాకు కూడా ఇష్టం లేదు, బట్ మీఠా ఐ ఎంజాయ్. హల్దీరామ్స్లో నాకు ఇష్టం, బాగుంటుంది మీఠా, చిక్కగా ఇట్లా ఇది కొంచెం వాటర్గా ఉంది, నాకు అంత నచ్చదు. కానీ ఈరోజు ట్రై చేస్తాను. నిన్న మీరు ఏదో చాలా ఇష్టంగా తిన్నారు. స్టార్ట్ చేసేద్దామా ఛాలెంజ్? చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది మా అమ్మ అయితే. లియో గారు అయితే ఇంకా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాడు. అంటే మేము బెడ్రూమ్లో చేస్తున్నాం అనమాట, ఎందుకంటే బయట హాల్లో ఫుల్ హ్యూమిడ్గా ఉంది ఫీలింగ్. సో అందుకని మేము బెడ్రూమ్లో చేస్తున్నాము. మీకోసం మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే చేస్తున్నాం. యాక్చువల్గా నేను ఏదైనా అల్లరి చేసినా ఏది చేసినా నేను నార్మల్గా కూడా అలానే ఉంటా. వీడియోలో కొంచెం ఎక్కువగా చేస్తా, ఎందుకంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని. నార్మల్గా ఇంట్లో కూడా బయట కూడా అల్లరిగానే ఉంటాయి. ఎవరైనా చుట్టాలు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు అంటే రచ్చ రంబోలా ఉంటుంది అనమాట. సో అట్లనే ఉంటా, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినా అట్లా ఉంటాను. అందుకని ఏదో స్పెషల్లీ వీడియో కోసం అట్లా చేస్తున్నానని ఏం కాదు, సరేనా? ఊరికే ఓవర్ చేస్తున్నాం అది ఇది. అండ్ గైస్ ఈ ఛాలెంజ్ మాకు ఒక్కటే కాదు, మీకు కూడా. అమ్మ ఎన్ని పానీపూరీస్ తినిందో మీరు కౌంట్ చేయండి, నేను ఎన్ని పానీపూరీస్ తిన్నానో కౌంట్ చేసి కామెంట్ బాక్స్ లో పెట్టండి. అవును, మళ్ళీ మనము ఎవరు ఎక్కువ తిన్నామో తక్కువ తిన్నామో ఎలా తెలుసు? కౌంట్ తెలియదు కాబట్టి అందుకే మీరే కామెంట్ చేయండి ఎవరు ఎంత తిన్నారో. సో నెక్స్ట్ వీడియోలో విన్నర్ని అనౌన్స్ చేసి దాంట్లో గిఫ్ట్ ఇస్తారనమాట. విన్ అయిన వాళ్ళు, లూజ్ అయిన వాళ్ళు విన్ అయిన వాళ్ళకి. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. తినేటప్పుడు ఇది పెట్టుకోవచ్చు కర్రీ, ఉత్తది కూడా తినచ్చు. ఓకే సార్ గైస్ ఏమో స్టార్ట్ చేసేసాను గైస్. నేనే ఫస్ట్ పానీపూరి గైస్. ఈ మా వీడియోస్లో చాలామంది ఫుడ్ ఛాలెంజ్ చేసేస్తారు, ఫాస్ట్గా తినేస్తారు, భలే ఫాస్ట్గా. అట్లా మనం తినలేదు, వాళ్ళు స్లోగానే తింటారు నాన్న, తర్వాత స్పీడ్గా పెట్టుకుంటారు వీడియో ఎడిటింగ్లో. అలా తినకూడదు. ఫుడ్ని ఎంజాయ్ చేయాలి, నీట్గా తినాలి. మనం ఏమన్నా చేతులు లేని వాళ్ళమా లేకపోతే టైం లేని వాళ్ళమా అలా పిచ్చిగా తినడానికి? ఎంజాయ్ చేయాలి ఫుడ్ని, ఎప్పుడు చాలా నీట్గా తినాలి. తినేటప్పుడు కూడా టైం ఒకటే ఉంటది కదా, మళ్ళీ నన్ను స్లోగా తినేటట్టు చేస్తా.
రారా ఇటు రారా. అమ్మా సావిత్రి వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. నెల్లూరు వస్తే మీరు కూడా నెల్లూరులో ఉన్న వాళ్ళు ఇంకా ఏదో పార్క్ ఉంది కదా అక్కడ, అదేదో పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఎన్టీఆర్ పార్క్. అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్ పార్క్ కాదండి, అక్కడికి వెళ్ళాను. ఎన్టీఆర్ పార్క్ అదే కాదు, అక్కడికి వెళ్ళి నాకు తెలీదు, ఏదో ఒక పార్కే ఉంది, ఒకటిగా 2 పార్క్స్ ఉన్నాయి. ఇటు మాగుంట లేవట్ డిస్కౌంట్ బైపాస్ లో ఉన్న పార్క్ వెళ్ళి తెలియదు నాకు కూడా. కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ నెల్లూరు వాళ్ళు. అమ్మ వాడికి ఎందుకు పెడుతున్నావు ఇప్పుడు? అది కూడా కౌంట్లో వేసుకుంటావా? అమ్మో గైస్ దిష్టి పెట్టగలను, నేను సేమ్ తింటున్నాను అని మీకోసం, వీడియో కోసం, మీ ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నాను. అలా అయితే అదే అవినా అందుకే వీడియో ముందు ఒక ప్లేట్ తినకూడదు. నన్ను చూసేస్తావు ఎందుకుమా? మీకు ఇష్టమా పానీపూరి? ఎవరికి ఇష్టం ఉండదు పానీపూరి, వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఆయన చాగంటి కొట్టేశ్వర గారు చెప్తారు కదా, పూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం. రోడ్డు పక్కన ఉండే నేను నోడిపోయేటట్టు ఉన్నాను సారు. అట్లానే అంటే గైస్ గెలిచేస్తుంది ఇప్పుడు అంతే. కొంచెం ఇదొక హఠాత్ పరిణామం. అమ్మా తొయ్యమ్మా, నేను అట్లా చేస్తున్నానా చీటింగ్? నేనేం చీటింగ్ చేయట్లేదు, ఒక గెరిట వేసుకుంటుంటే కింద పడిపోతుంది, గిన్నె తీసుకొని తాగాను. అవును చీటింగ్. దీంట్లో హోల్ ఉంది ఫ్రెండ్స్, దీంట్లో హోల్ ఉంది ఫ్రెండ్స్. తినక వామిటింగ్ వచ్చేలా ఉంది. నేను ఓడిపోయానమ్మా, వాళ్ళైతే లేదమ్మా. ఫీల్గా నువ్వు ద గ్రేట్ ఫుడ్ ఈటర్. నేనంట నాకు అన్ని ఇష్టమే, అంటే తిను కొంచెమే తింటా, ఎంజాయ్ చేస్తా అంతే. కావాలి అన్నీ కావాలి. కావాలంటే ఏదైనా ఫిష్ అయినా ఏదైనా ఇంతే తింటుంది. కాకపోతే ఆ ఇంట కూడా అటెల్లి కొంచెం ఇటెల్లి కొంచెం ఇటెల్లి కొంచెం అటెల్లి కొంచెం ఒకేసారి పెట్టుకోండి. అమ్మో పొద్దున వస్తుంది. నేను యాక్చువల్గా తప్పు చేసా, ఏంటంటే వీడియో స్టార్ట్ చేయకముందే తినేసాను ఫ్రెండ్స్, అటు వచ్చి ఇటు వచ్చి. అమ్మ ఆవిడ కూడా వస్తుంది, నిద్ర కూడా వచ్చేస్తున్నాను. నేను చూడు ఎట్లా కూర్చున్నాను. అమ్మ మళ్ళీ గైస్ 250 చేస్తేనే తినలేదు గైస్. గైస్ 250 చేస్తేనే తినలేదు గైస్. 500 కావాలని 500 అంటే వచ్చినాయి. ఇలా చూపిద్దాం మీకు అనుకున్నాము, మనం తిందామని ఏం కాదు కానీ అంటే వీడియోకి కొంచెం ఇలా అనిపించింది, తినడం హల్క్ లాగా అనిపించాలనుకుంది. అమ్మా అమ్మో
భలే తొండే ఆడుతుంది నేను గేమ్స్లో. నీ యాక్టింగ్ తెలుస్తుంటే ఆడుతున్నాను. అంటే ఇప్పుడు ఆమె ఆపేస్తుంది, నేను కొంచెం ఆపేస్తా. ఇప్పుడు అమ్మ ఆపేస్తుంది, నేను కొంచెం ఆపేస్తా. అంటే ఓకే మా స్లో అయిపోయింది అని. అప్పుడు చిన్నగా మాట్లాడతా ఆమె ఒక పానీపూరి తింటా అంటే ఐ థింక్ వాటో వాట్. అన్నీ తొండే ఆడుతుంది. గేమ్స్ అంటేనే దొంగ. మార్క్ మై వర్డ్స్. మీరు అమ్మతో ఛాలెంజ్ ఆడాలనుకుంటున్నారా, గేమ్ ఆడాలనుకుంటే అది ఎట్లా ఆడుతుంది, అది అసలు తెలియదు. లాస్ట్ మనకు అర్థమైంది చీటింగ్ చేసేదని. దొరుకుద్ది బట్ అది లాస్ట్ మూమెంట్. ఇంకా మనకు అయిపోయింది అన్నప్పుడు దొరుకుద్ది. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, కింద కూర్చొని స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడుతున్నాం ముగ్గురు. అదే ఫస్ట్ టైం మేము ముగ్గురం కూర్చొని ఆడడం. అయితే ఆడుతున్నాం. నేను నాన్న పైన ఉన్నాం, సడన్ గా మేము కిందకు వచ్చేసాం. అట్లా ఎట్లా వచ్చామా అని మేము మర్చిపోయాం. అమ్మ మేము జోకులు వేసుకుంటాం, చూస్తే కింద ఉన్నాం. నాకు అర్థంగా అయితే అదిగోండి తినేస్తుంది. మా కాయిన్స్ అన్ని కింద పెట్టేసింది. ఎప్పుడు పెట్టిందో కాయిన్స్ అన్ని కింద పెట్టేసావు, నేను పైన పెట్టాను. ఎప్పుడు పెట్టుకున్నావు మాకు తెలియదు. కానీ నవ్వుతుంది పిచ్చిలాగే. ఆమె నవ్వు చూసి మేము నవ్వుకుంటున్నాము. నేను చెప్పే మూమెంట్లో 4 తినింది. చీటింగ్ చేస్తుంది. రన్నింగ్ రేస్లో కూడా చీటింగ్ చేస్తుంది. పోటీ పెడతారు. లాస్ట్ది నువ్వు నాకు తినిపించు, నేను ఏమని పెట్టినా ప్రతి దానికి అనుమానించాలి. అమ్మ బాగుంటుంది. నేను గేమ్స్లో మాత్రం నమ్మను, దేంట్లో నమ్ముతా. ఏం చేసినా మ్యారేజ్ చెప్తా. మ్యారేజ్తో తిన్నాం. నీకో మ్యాజిక్ చెప్తా. ఏమన్నా పానీపూరి చేస్తారు కదా, చేతులు అన్ని కదా. అది అదో నీట్గా వెళ్ళిపోయాడంటే అప్పుడంట పక్కన బోర్ అయిపోయింది, ఫినిష్ అంది. పాటికి నువ్వు తినకు, నేను ఆగిపోయినప్పుడు నువ్వు ఆగిపోవాలి. మా కౌంటింగ్ ఎలా తెలుస్తుందమ్మా? వాళ్ళు కౌంట్ చేసారుగా. చూసుకొని తినాలి పానీపూరి. జెన్యూన్ గా ప్రామిస్. గాడ్ ప్రామిస్. నీ మీద ప్రామిస్. నా మీద కళ్ళు మూసుకో. కొడక్క ఇప్పుడు రారా. के ना अपातिया ఓకే సార్ నిజంగా కలుసుకో. జెన్యూన్ గా అన్నప్పుడు జెన్యూన్ గా మూసుకోవాలి. జెన్యూన్గా మూసుకో. కానీ కళ్ళు మూసుకో. కాకపోతే
అల్లుడు కాదు. నేను జన్మంగా పూస్తా అంట, కళ్ళు పూస్తా. That could be anything, మేడం. చాలా సీరియస్ గా మూస్తావా మూవా? సీరియస్ ఎందుకు మూస్తాను కళ్ళు? నువ్వు పోయి నేను మూస్తా కళ్ళు. చూస్తున్నా నువ్వు. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావేమో అని చూస్తున్నా. సరే స్టార్టా? ఇప్పుడు ఫీల్ అయిపోయాడు కర్లేదు. మరి ఇది కూడా ఇక్కడ. పానీపూరి. అది అలా చేయొద్దు, చీటింగ్. అన్న నేను చేయబెట్టినండి కళ్ళు మూసుకోమని చెప్పి. నువ్వు చూస్తున్నావు. నేను ఎప్పుడు చూసాను దొంగట ఆడింది ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా ఇదంతా దొంగ. అమ్మ నువ్వు కళ్ళన్నీ తెచ్చుకో. నువ్వు అసలు ఆడేవా? నేను దొంగగా ఆడేనా? నేను పెద్దదాన్ని. నేను చిన్నదాన్ని. నేను ఆడద్దలేదమ్మా. నేను అదైతే పక్కన పెట్టి అంతే నా నాప్కిన్ తీసుకుని కింద పడేసింది. ఆమె తెచ్చుకోవాలా, నేను తెచ్చుకున్నా అని కూడా తీసుకొని కింద పడేసింది. నిన్నేమో పెట్రోల్ పంపించుకోవడానికి వెళ్దామంటే పెట్రోల్ లేదు, టైర్ అరగా తీసుకుంటూ పోతుంది. బాలా అబ్బే ఫ్రెండ్స్ మాకు ఇంకా పొట్ట ఫుల్ అయిపోయింది. మేము కూడా ఇంకా ఆపేస్తున్నాం. ఓకేనా? బాయ్ చెప్పు. బై గైస్. ఎన్ని తిన్నాం, నేను ఎన్ని తిన్నా అది ఎన్ని తినిందో కరెక్ట్గా చెప్పండి ప్లీజ్. మళ్ళీ నాది మాత్రం ఒకటి రెండు ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. ప్లస్ చేయండి. నా మీద ప్రేమ ఉంటే నన్ను గెలిపించండి మీరు. అంటే నా మీద ప్రేమ. నేను కదా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేది, నేను కదా మిమ్మల్ని నవ్వించేది, నేను కదా నానా బుజ్జి కన్నా అమ్మ బంగారం అనేది. ఇది ఏం చేస్తుంది? వేస్ట్ది. నేనుంటేనే చూస్తారు, నేనుంటేనే చూస్తారు వీడియో. వేస్టెడ్. అది ఎట్లనో ఉంటుంది కదా. నాకు మాత్రం 2-3 పూరీలు ఎక్కువైంది ఫ్రెండ్స్. ప్లీజ్ మీ ఇంటికి వచ్చి ఏం అడగట్లేదు కదా. మా నుంచి ముందు తినింది కదా ప్లేట్ అదే. నేను చాలా మంది ఒక 10-12 తిన్నాం అనుకుంటా. 6 తినంటా నేను. సరే కదా తింటే దీంట్లో ఏమో కలుపునట్లున్నాడు. వాడు ముద్ర వచ్చేసి వస్తున్నాడు. మీకు ఉంది కదా తిక్క. కానీ నీ పూరీలు ఎవరు తినకండి, హెవీ అనిపించేసి. మమ్మీ వీటి దాసేసి రేపు. అదేమన్నా గోల్డ్ లాకర్ లో పెట్టు మాకు. ఓకే బాయ్ చెప్పు ఏమైనా మంచిగా. అట్లా కాదు, మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. ఇలా మంచిగా కామెంట్స్ ఇవ్వండి. ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు. గైస్ నెక్స్ట్ టైం వీడియో ఛాలెంజ్ ఆర్ ప్రాంక్ ఆర్ మీకు ఏదనిపిస్తే చేయొచ్చు, మేము చేయొచ్చు. ఫ్రెండ్స్ వీడియో అయితే మంచిగా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, ఎంజాయ్ చేయండి. బై గైస్. బాయ్ బాయ్.